రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఆగస్టు 10న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలు శ్రామికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పనిరోజుకు రూ. 600 వేతనం కల్పించాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్తో పాటు గ్రామ మహిళల సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఉపాధి హామీ కూలీల ఐక్యత, ఉపాధి హామీ కూలీల ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యం లోపట మరి ఇక్కడ ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యం లోపట మరి ఈ నెల 10వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని 3 సంఘాల ఆధ్వర్యం లోపట సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యం లోపట మరి ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం, ప్రియమైన కార్మిక సోదరులారా, ప్రియమైన వ్యవసాయ కూలీలారా, ప్రియమైన ఉపాధి హామీ కూలీలారా, మరి రేపు 10వ తారీఖు నాడు సోమవారం రోజున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో కూడా జరిగే మరి జైలు భరో కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, శ్రామికులు, కష్టజీవులు, శ్రమజీవులు పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి మరి ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా మరి ఆ రోజు 2005లో మరి వామపక్షాల ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్నటువంటి 100 రోజుల పని ఏదైతే ఉందో మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం దానికి ఒక పేరు పెట్టి వికసిత్ భారత్ గ్రామ్జీ అని చెప్పి విబీజీ రామ్జీ అని పేరు పెట్టి మొన్న పార్లమెంట్లో చట్టం ఆమోదింపజేసి మరి 100 రోజుల పనిని 125 రోజులు పని కల్పిస్తున్నట్టు భ్రమలు సృష్టించి మరి రానున్న రోజులలో ఈ పనిని ఎత్తేసే విధంగా మరి పెద్ద ఎత్తున మరి కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆ కుట్రలను ఎత్తేసేందుకే మరి 10వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరుగుతుంది. మరి కేంద్రంలో ఉన్నట్టు మోడీ ప్రభుత్వం మరి వ్యవసాయ కూలీలకు, మరి ఉపాధి హామీ కూలీలకు, మరి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మరి ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, అదే సందర్భంలో రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లతో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే మరి ఉన్న పనిని కొలాప్స్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బడా భూస్వాములకు, పెద్ద రైతులకు ఊడిగం చేసే విధంగా వారికి తొత్తుగా వివరించి మరి రానున్న రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున ఈ పనిని కొలాప్స్ చేసే పరిస్థితి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మరి వ్యవసాయ కూలీలు, మరి ఉపాధి హామీ కూలీలు మరి ఇది పాత పద్ధతి ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజుల పనిని మరి అదే పద్ధతిలో పాత పద్ధతిలో కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి వీళ్లకు తదితర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి 200 రోజులు పని కల్పించి మరి రోజువారీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో రేపు పెద్ద ఎత్తున 10వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి శ్రామికులు, కష్టజీవులు వేలాది మందిగా తరలివచ్చి మరి ఇలా మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను పెద్ద ఎత్తున చెంపపెట్టు వచ్చే విధంగా మరి అతని నిర్ణయాలు వెనక్కు తీసుకే విధంగా మనమంతా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు అందరం ఎవరైతే ఉన్నామో, ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో, మరి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో మరి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఎందుకంటే మరి రానున్న రోజులలో ఈ పని కొలాప్స్ అయితే మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది మరి నిరాశ్రయాలు అవుతారు. కాబట్టి పని ఉండదు, కాబట్టి ఉపాధి ఉండదు. కాబట్టి మరి బేషరత్గా మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతి ఏదైతే ఉందో మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనిని కొనసాగించే విధంగా మరి ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజువారీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్కి అనుగుణంగానే రేపు 10వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు సోమవారం రోజున ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున శ్రామికులు, వ్యవసాయ కూలీలు, సన్నకారు, చిన్నకారు రైతులు, ఫ్యాక్టరీ రంగంలో పనిచేసే కార్మికులు, బీడీ కార్మికులు, అమ్మాలి కార్మికులు పెద్ద ఎత్తున యావత్ శ్రామిక వర్గాలు పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈరోజు బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో
పత్రికా సందర్భంగా మరి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. వ్యవసాయ కూలీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, ఉపాధి హామీ కూలీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, ఉపాధి హామీ కూలీల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి, రోజువారీ వేతనం 600 చెల్లించాలి. చెల్లించాలి చెల్లించాలి, ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించాలి. కల్పించాలి కల్పించాలి, రోజువారీ వేతనం 600 చెల్లించాలి. చెల్లించాలి చెల్లించాలి.